హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువకట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా బుధకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్త నక్షత్రాల యొక్క అమరిక ఏమిటి అన్న అంశాలని తెలియజేయబోతున్నాను. జనరల్ గా బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు ఏమిటంటే 3 నక్షత్రాలు ఉంటాయి. అవి ఒకటి రోహిణి అనే నక్షత్రము, అది వృషభములో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. అలాగే ఉత్తర అనే నక్షత్రం ఉంటుంది. ఉత్తర నక్షత్రం 1వ పాదం మాత్రము సింహములో ఉంటుంది. ఉత్తర 1. ఉత్తర 2, 3, 4 పాదాలు కన్య అనే భావంలో ఉంటాయి. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం అనేది ధనుసులో ఉంటుంది. పూర్వాషాఢ, ఇందులో 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఈ 3 నక్షత్రాలని డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ అంటాం. ఒక కుటుంబంలో ఒక నక్షత్రంలో గాని రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఎవరైనా పుడితే అదే కుటుంబంలోనే అదే వంశంలో ఉత్తర నక్షత్రంలో గాని పూర్వాష నక్షత్రంలో ఖచ్చితంగా పుట్టి ఉంటారనేది మనం అనేకమైన వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు చాలా మంది తికమక పడుతుంటారు. మా అమ్మాయి పెద్ద బిడ్డ అయింది, మా అబ్బాయి వయసుకు వచ్చాడు, వివాహం చేయాలనుకుంటున్నామనేసి ఈ మ్యారేజ్ బ్యూరో కావచ్చు, లేకపోతే మ్యారేజ్ సంబంధించినటువంటి బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తుంటారు ఎవరైనా ఉంటే చూడండి. వారు ఒక 10 జాతకాలు తీసుకొచ్చి ఇస్తే దాన్ని పక్కన పెట్టుకుని ఏ జాతకం సూట్ అవుతుందనే తెలియని పరిస్థితుల్లో జ్యోతిష్యం దగ్గరికి వెళ్తారు. ఆ జ్యోతిష్యం తెలిసిన సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగానే చెప్పి వాళ్ళు కూడా పొంతనాలు చూస్తారు. ఏ విషయంలోనైనా కానీ ఒకరు బాగుపడాలంటే ఏ శాస్త్రమైనా కానీ మంచిగా ఉపయోగపడితే సమస్య లేదు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారనేది మనం చర్చిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అనేది చర్చిస్తాం. ఈ రెండిట్లో ఏది మనుగడ మనకి జీవితానికి మంచిగా కొనసాగుతా ఉంది అనేది చూసి నిర్ణయాలు తీసుకోవాలి, అంతే కదా. ఏది మంచి దారిలో ఉంటుందో దాన్ని మనం కానీ పాటిస్తే మనం ఉన్నతికి వస్తాం. అయితే ఇక్కడ రోహిణి నక్షత్రము వృషభంలో ఉంది అంటే ఈ భావాలు తెలుసుండాలి. మేషములో నుండి స్టార్ట్ అవుతుంది మీనం వరకు. ఇక్కడ రోహిణి అనే నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు బుధుని కర్మారిష్టి కలిగిన నక్షత్రము. ఇది వచ్చి జనరల్ గా అయితే ఏమిటంటే రోహిణి అనేది చంద్రుని యొక్క అధీన నక్షత్రంగా కూడా చెప్పడం జరుగుతుంది సాధారణ జ్యోతిష్యంలో. అయితే ఇక్కడ రోహిణి నక్షత్రానికి ఎవరితో వివాహం చేయకూడదు అనే ఒక మీమాంస ఉంది. అదేంటంటే జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహం చేయకూడదు. అలా చేయడం వల్ల ఇబ్బంది పాలవుతారు. కానీ వాళ్ళే అట్రాక్ట్ చేస్తుంటారు. వివాహాలు కూడా చాలా మందికి జరిగిపోయింటాయి ఇప్పటికే. లేదండి మేము అట్లా చేసుకోలేదండి, రోహిణి నక్షత్రం వాళ్ళు వేరే నక్షత్రం వాళ్ళు చేసుకున్నామండి అంటారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి ఒక చిన్న విషయం ఏమిటంటే రోహిణి నక్షత్రము రాశిగా ఉంటుంది, రాశిపడి నక్షత్రంగా. జ్యేష్ఠ నక్షత్రం రాశిపడి నక్షత్రంగా ఉండదు వచ్చిన వాళ్ళకి. లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉంటుంది, లేదా లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రంగా కూడా ఉంటుంది. ఇది తెలియక రాశి పడే నక్షత్రాన్ని మాత్రమే బేస్ చేసుకుని దాదాపు ఇప్పటికీ ఒక 500 సంవత్సరాలుగా ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రపంచంలో తప్పుడడుగులు వేస్తూనే వెళ్తున్నారు. ఇది మనం గమనించాలి అనేది నా యొక్క అభిప్రాయం.
సరే, కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారిని వివాహం చేసుకోకూడదు అంటే అర్థం ఏమిటంటే, ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని రోహిణి నక్షత్రంలో రాశిపడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉండి వారికి వచ్చినటువంటి స్పౌస్ భాగస్వామి జ్యేష్ఠ అనే నక్షత్రము రాశిపడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉండకుండా చూసుకోండి దయచేసి. తప్పుదమ్ములు చేసిన తర్వాత దానికి పరిహారాలు చేస్తే ఏమి ప్రయోజనం లేదు. అంతే. ఒకసారి ఒక స్కూటరు బాగా వాడిన తర్వాత బోర్కు వచ్చేస్తే దాన్ని ఎంత మంచిగా చేసినా అది ఫస్ట్ హ్యాండ్ లాగా లేకపోతే మంచిగా తోలు మైలేజ్ ఎక్కువ ఇవ్వదు. అదే విధంగానే ఉంటుంది జీవితం అంతా కూడా. కాబట్టి ఎందుకు మనం తొందరపడి నిర్ణయాలు తీసుకునేది? నిదానంగా డిఎన్ఏ హాస్పిటల్ దగ్గరికి రాండి, చూడండి, వాళ్ళు చెప్తారు కరెక్ట్గా. ప్రపంచంలో అన్ని భాషల్లో డిఎన్ఏ హాస్పిటల్స్ ఉన్నారు. తెలుగులో నేను ఏ విధంగానైతే చెప్తాను, తమిళ్లో కూడా అదే విధంగా అదే ఫార్ములానే వాడతారు. మలయాళంలో ఉన్నా కానీ అదే ఫార్ములా వాడే అతను చెప్తాడు లేదా ఆమె చెప్తుంది. ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు కూడా ఇదే ఫార్ములా. అంటే ఏమిటి? ఫార్ములా బేస్ ఒకే ఫార్ములానే ఉంటుంది. నేను రోహిణి నక్షత్రానికి జ్యేష్ఠ నక్షత్రం పనికిరాదంటే వేరే భాషలో ఉన్న వాళ్ళు దానికి వ్యతిరేకంగా చెప్పరు. కానీ మనం సాధారణ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే ఒకరు చెప్పిన జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో కూడినటువంటి వివరణ వేరే వాళ్ళు చెప్పేదానికి సంబంధమే లేకుండా దేని నమ్మాలి ఏది నమ్మకూడదు అన్నటువంటి ఒక డైలామాలో మనలాంటి సాధారణమైనటువంటి మనుషులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అయిపోయినాయి. వీటిని దాటేసి మనం ముందుకెళ్తున్నాం, అప్డేట్ అవుతున్నాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. శాస్త్రంలో కూడా అప్డేటింగ్ ఉండాలనే ఉద్దేశంతోనే మన డిఎన్ఏ హాస్పిటల్ చెప్తున్నాం. సరే, ఇప్పుడు ఈ ఉత్తర అనే నక్షత్రంకి చూడాలి. ఉత్తర అనే నక్షత్రము ఆశ్లేష అనే నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు. ఉత్తర అనే నక్షత్రము ఆశ్లేష అనే నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు. ఈ రెండు విషయాలు గమనించండి. ఇక్కడ పూర్వాషాఢకి వ్యతిరేక నక్షత్రాలు లేవు. ఇవి రెండు కాకుండా మీరు నేరుగా వెళ్ళి ఒక అమ్మాయి ఉత్తరా నక్షత్రంలో రాశి లగ్నం పడి ఉంటే లగ్న పాయింట్ కానీ రాశి పడి నక్షత్రం కానీ రెండు చూడాలి. ఆమెకు వచ్చినట్టు భర్త ఖచ్చితంగా ఆశ్లేషలో రాశిలో లగ్నము లగ్నాధిపతి కనుక పెద్ద డాక్టర్, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పెద్ద పొలిటీషియన్, కానీ అక్కడ ఆశ్లేష కనెక్ట్ అయిపోయి ఉంటుంది. రోజు దుమ్మే ఇంట్లో. ఏం ప్రయోజనము? అన్ని ఆస్తిపాస్తులు ఉండి కూడాను సుఖవంతమైన జీవితం లేకపోతే అది అవసరమా? అది మీరు ఆలోచించండి దయచేసి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బుధ కర్మ వారి ప్రథమ వివాహ ప్రాప్తం అంటే మొదటి రోహిణి 1-2 పాదాలు తీసుకున్నాం. ఇది ఎక్కడ కనెక్ట్ ఉంది? ఈ బాక్స్. ఏ బాక్స్? వృషభం అనే బాక్స్ గమనించండి. ఈ వృషభం అనే బాక్స్ కి 180 డిగ్రీలో ఉండే బాక్స్ ఏమిటంటే వృచ్చికం. ఈ వృచ్చికంలో కనెక్ట్ అవ్వాలి. ఈ రోహిణి అనే వాటికి ఎక్కడుందంటే అపోనెంట్ వృచ్చికం ఉన్నారు. అయితే వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం కాదు నేను చెప్పేది. నక్షత్రం తీసుకోవాలి. ఆ నక్షత్రం అధీన నక్షత్రం తీసుకోకూడదు. కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాలు తీసుకోవాలి. అది ఎలాగో నేను ఇలా కనెక్ట్ చేస్తాను, దయచేసి చూడండి. ఈ రోహిణి నక్షత్రం అనేది ఎక్కడి నుండి వస్తుంది? కృత్తిక 2, 3, 4 పాదాల తర్వాత వస్తుంది. అప్పుడు ఇటువైపు నుండి స్టార్ట్ చేస్తే విశాఖ 4, అనురాధ 1, 2 పోతే అనురాధ నక్షత్రము 3, 4 పాదాల్లో ఈ 1, 2 రోహిణి యొక్క 1, 2 పాదాలు కనెక్ట్ అవుతా ఉన్నాయి. అయితే రోహిణి 3, 4 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే నేరుగా వెళ్ళి జ్యేష్ఠ 1, 2తో కనెక్ట్ అవుతుంది. జ్యేష్ఠ 1, 2తో కనెక్ట్ అవుతుంది.
అయితే నేనేం చెప్పాను, జ్యేష్ఠ వారితో వివాహమే చేసుకోకూడదు అన్నాను. కానీ జ్యేష్ఠతోనే కనెక్ట్ అవుతుంది, అది నేను చెప్తాను. అయితే ఇక్కడ జ్యేష్ఠ అనేది ఏమిటంటే సాధారణ జ్యోతిషంలో ఇదేమిటంటే బుధుని అధీన నక్షత్రం. జ్యేష్ఠ, ఆశ్లేష, రేవతి వాళ్ళతో వివాహం చేసుకోవద్దండి, అలా చూడకూడదు. మనం ఏం చేస్తుంటే కర్మారిష్టి తీసుకుంటున్నాము. ఈ జ్యేష్ఠ అనేది ఏంటంటే చంద్రుని కర్మ, అనురాధ అనేది సూర్యకర్మ. అప్పుడు సూర్యకర్మ నక్షత్రాలు ఏమిటి? అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర. ఈ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవాలి అని అంటున్నాను. ఎవరిని? రోహిణిని వెళ్ళి ఎవరిని? అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర వారిని వివాహం చేసుకోవాలి. ఇది ఆప్షన్, ఇదే బౌండరీ. ఈ ఆప్షన్ ని బౌండరీని దాటి నేను వేరే దానికి వెళ్తానంటే అది మీ యొక్క విషయం, మనకు సంబంధం లేదు. చంద్రుని కర్మ వచ్చి భరణి, మక, ఉత్తరాభద్ర. ఎందుకంటే ఇక్కడ జ్యేష్ఠ అనేది పనికి రాదు, ఇంటి కొట్టేశాము అంటే భరణి, జ్యేష్ఠ, మక, ఉత్తరాభద్ర 4 నక్షత్రాలు ఉన్నప్పటికీ ఈ రోహిణి నక్షత్రం వారికి జ్యేష్ఠ పనికి రాదు అనేది పక్కన పెట్టేశాం. ఈ 7 నక్షత్రాల కలయికతో రాశిపడి నక్షత్రము, లగ్నాపాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉండి మీరు వివాహానికి వెళ్ళగలిగితే వెరీ హ్యాపీ లైఫ్. ఇది ఒక క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ నేను ఆన్సర్స్ రాస్తున్నా. ఈ జాతకం అనేది క్వశ్చన్ పేపర్. మీరు క్వశ్చన్ వేశారు, రోహిణి అని ఇచ్చారు, వీరికి ఎవరిని చేయాలంటే నేను ఆన్సర్ రాసేస్తాను. 2 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 2 ఆప్షన్లో ఏ ఒక ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్లు కాకుండా నేను 3వ ఆప్షన్కి వెళ్తాను, నేను గీసిన బౌండరీని దాటేస్తానంటే కొలాప్స్. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇక్కడ క్లియర్ అయింది. ఇప్పుడు ఉత్తర నక్షత్రానికి 180 డిగ్రీలు అంటే ఇక్కడ సింహం అనే దానికి 180 డిగ్రీలో వచ్చే బాక్స్ ఏది చూస్తే కుంభము. అయితే ఉత్తర 1వ పాదము ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే బాగా గమనించండి, ఇది పూర్వభద్రలో కనెక్ట్ అవుతుంది. పూర్వభద్ర 3వ పాదంలో కనెక్ట్ అవుతా ఉంది. పూర్వభద్ర 3వ పాదంలో కనెక్ట్ అవుతుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు 2, 3, 4 పాదాలు పూర్వభద్ర 4లోను, ఉత్తరాభద్ర 1, 2తో కనెక్ట్ అవుతుంది. ఇది మనకు తెలియాలి ఫస్ట్. ఎక్కడ పోయి కనెక్ట్ చేసుకుంటా ఉందండి. అప్పుడు మనం ఏం చెప్తున్నాము, నక్షత్రం యొక్క కర్మ గ్రహ రిజిస్ట్రీ అంటే నక్షత్రానికి ఉన్నటువంటి గ్రహం ఏది, ఆ గ్రహానికి ఉన్న కర్మ రిజిస్ట్రీ లేదా నక్షత్రం యొక్క కర్మ రిజిస్ట్రీ తీసుకోవచ్చు. అప్పుడు ఏమిటి, ఉత్తరా అనే నక్షత్రము 1వ పాదం నుంచి పూర్వభద్ర 3తో కనెక్ట్ అవుతుంది, అది కూడా కుంభములో. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఇక్కడ 2వ పాదం ఏం చేస్తుందంటే పూర్వభద్ర 4వ పాదంతో కనెక్ట్ అవుతా ఉంది. ఉత్తర 3, 4 పాదాలు ఉత్తరాభద్ర 1, 2 పాదాలతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ సూర్యకర్మ. మరి ఉత్తరాభద్ర అనేది ఇక్కడ చూడండి, ఉత్తరాభద్ర రాసింటారు, ఇది కూడా చంద్రకర్మ. అంటే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర అనేది చంద్రుని కర్మ, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర అనేది సూర్యకర్మ. అంటే ఇక్కడ చూడండి కామన్ గా వచ్చింది. దేనికి కామను? రోహిణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వచ్చే భాగస్వామి సూర్యుని కర్మ, చంద్రకర్మ ఉండాలి. అదేవిధంగా ఉత్తరా నక్షత్రంలో పుట్టిన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వచ్చే వారు సూర్యకర్మ, చంద్రకర్మ ఉండాలి. అయితే ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఈ సూర్యకర్మలో ఉన్నటువంటి ఆశ్లేషాన్ని అవాయిడ్ చేయాలి. రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ చంద్రకర్మలో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్రాన్ని అవాయిడ్ చేయాలి. ఇది కామన్ గా మనకి తెలిసిపోయింది. ఓకే. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇప్పుడు ఇంకొక నక్షత్రం ఉంది, అదేంటి? పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం ఎవరిది? బుధుని యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రం. అయితే ఇక్కడ ఎక్కడుంది? ఇది ధనుస్సులో ఉంది. ఈ ధనుస్సు బాక్స్ నుంచి 180 డిగ్రీలో ఉండే బాక్స్ ఏది? మిథునం. అయితే అది ఎక్కడ పోయి కనెక్ట్ అవుతుంది? ఇక్కడ మొదట ఏమిటి? మూల 1, 2, 3, 4 పాదాలు 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఆ తర్వాత పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు స్టార్ట్ అవుతా ఉంది. అప్పుడు ఇటువైపు నుండి చూస్తే
మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 1-2 పాదాలు, మూల కంప్లీట్ క్లియర్ అయిపోతుంది కాబట్టి ఆర్ద్ర 3-4 పాదాలు వచ్చి పూర్వాషాఢ 1-2 పాదాలను తాకుతుంది. అంటే ఏమిటి? పూర్వాషాఢ 1-2 పాదాలు వెళ్ళి ఆర్ద్ర 3-4 పాదాలను కనెక్ట్ చేస్తుంది. పూర్వాషాఢ 3-4 పాదాలు వెళ్ళి నేరుగా పునరుషు 1-2 కనెక్ట్ చేస్తుంది. పునరుషు 1-2 కనెక్ట్ చేస్తుంది. అప్పుడు గమనించండి బాగా, ఇది కనెక్టివిటీ. అప్పుడు ఈ ఆరుద్ర అనేది ఏమిటి? శుక్రుని కర్మ. పునరుషు అనేది శని కర్మ. అప్పుడు శుక్రుని అధీన నక్షత్రాలు ఏమిటి? ఆరుద్ర, చిత్తా, శ్రవణ నక్షత్రాలు. శని అధీన శని ఆరుద్ర, చిత్తా, శ్రవణ నక్షత్రాలు ఏంటి? శుక్రుని యొక్క కర్మాదృష్టి కలిగిన నక్షత్రాలు. పునరుషు, స్వాతి, ధనిష్ అనేది శని యొక్క అధీన నక్షత్రాలు కాదు, కర్మాదృష్టి కలిగిన నక్షత్రాలు. కానీ సాంప్రదాయ జ్యోతిష్యులు ఏం చేస్తారంటే అధీన నక్షత్రాలను తీసుకుంటారు. పూర్వాషాఢకి 1-2 పాదాలకి ఆరుద్ర 3-4 పాదాలు కనెక్ట్ అయింది కాబట్టి ఈ ఆరుద్ర అనేది రాహు యొక్క అధీన నక్షత్రము. అలాగే మిగిలిన 2 స్వాతి మరియు శతభిష నక్షత్రాలతో కనెక్ట్ చేసేస్తారు. అలా చేయడం వల్ల జీవితం దెబ్బతింటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఈ పూర్వాషాఢ నక్షత్రం 1-2 పాదాలని ఎక్కడ పోయి 180 డిగ్రీలో నక్షత్రం కలుస్తుందంటే, నక్షత్రం చూడాలి మీరు. ఏం చేస్తున్నారు? ఎంతసేపు రాశిని, లగ్నాన్ని చూస్తున్నారు. ధనుసు రాశి, ధనుసు లగ్నానికి, మిథున రాశి, మిథున లగ్నం సూట్ చేసేస్తాము అంటే కలిపేస్తామని చూస్తున్నారు. అలా కలపకూడదు, అది తప్పు. దానివల్ల ఇబ్బంది జీవితం. ఇంకొక మార్గం ఏం చేస్తారంటే వీళ్ళు పూర్వాషాఢ 1-2 పాదాలకి ఆరుద్ర 3-4 పాదాలు కనెక్ట్ అయింది కాబట్టి ఈ ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు రాహు అధీన నక్షత్రాలు కాబట్టి దాంతో కనెక్ట్ చేస్తామని కనెక్ట్ చేస్తారు. అలా చేయకూడదు. మనం ఏం చేస్తామంటే కర్మ రిజిస్టర్ తో కనెక్ట్ చేస్తే బెస్ట్ లైఫ్ అనేది ఉంది. ఇది ఆప్షన్. నేను పాటిస్తాను, పాటించుకుంటా, వదిలేస్తాను అనేది మీ ఇష్టం. మనం చెప్తాం ఇది మీ ఆప్షన్. ఈ క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ ఇది. ఈ చార్ట్ అనేది ఒక క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్స్ రాస్తున్నా. అందులో కూడా ఆప్షన్స్ ఇస్తున్నా. 2 ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఏ ఒకటి తీసుకున్నా మంచిదని. నేను ఈ 2 తీసుకుని 3వ దానికి వెళ్తానని బౌండరీ దాటికని వెళ్తే మీ తల మీద మీరే చెత్తేసుకున్నట్టు అంతే. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం 1-2 పాదాలు ఆరుద్ర 3-4 టచ్ చేస్తుంది కాబట్టి 180 డిగ్రీలో. అప్పుడు ఇది శుక్రకర్మ నక్షత్రం కాబట్టి ఆరుద్ర, చిత్తా, శ్రవణ నక్షత్రాల వారితో ఈ వివాహానికి వెళ్ళండి అంటాం. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 3-4 పాదాలు 180 డిగ్రీలో పునరుషు నక్షత్రం 1-2 పాదాలని కనెక్ట్ చేస్తుంది కాబట్టి, టచ్ చేస్తుంది కాబట్టి పునరుషు అనేది శనికర్మ. మిగిలిన 2 నక్షత్రాలు స్వాతి మరియు ధనిష్ట. పునరుషు, స్వాతి, ధనిష్ట నక్షత్రాలు ఈ 3 కూడా శనికరం కాబట్టి ఆ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి అని ఆప్షన్ ఇస్తాం. ఇలా చేసుకోగలిగితే అద్భుతమైన జీవితాన్ని తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ బిడ్డలకి అందించినట్లు అవుతుంది. పై మెరుగులకి వెళ్ళి సబ్జెక్టే రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తే రేపు మీ బిడ్డలు ఏడుస్తుంటే బాధపడాల్సినటువంటి కర్మ కూడా మీకే ఉంటుంది. దయచేసి నేను చెప్పిన సబ్జెక్ట్ ని క్లియర్ గా అర్థం చేసుకోండి. నేను ఇచ్చిన వీడియోని 1-2 సార్లు వెనక్కి ముందుకు తిప్పి చూసుకోండి. మీరు ఒకవేళ పూర్వాషాఢ నక్షత్రంలో పుడితే ఇది ధనుసు రాశిలో, ధనుసు లగ్నంలో ఉంది కాబట్టి ఎక్సలెంట్ గా మిథున లగ్నం, మిథున రాశి కనెక్ట్ అయింది కాబట్టి చేసేస్తారు కొంతమంది. అది చేయొచ్చా చేయకూడదు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అయితే ఇప్పటి వరకు ఏంటంటే ఈ బుధకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఆల్రెడీ వాళ్ళకి పెళ్లి అయి ఉండని, పెళ్లి కాకపోని, పెళ్లి అయినటువంటి వారికి బాగా హ్యాపీయెస్ట్ లైఫ్ కానీ కొనసాగిస్తుంటే నేను చెప్పించినటువంటి ఫినామినా, నేను చెప్పినటువంటి ఈ ఫార్ములా, ఈ నియమం అనేది ఉండి కానీ వాళ్ళు వివాహం చేసుకుంటే దైవ కృపతో, వాళ్ళకి తెలియకుండానే సబ్జెక్టే తెలియదు కానీ దైవం ఏం చేస్తుంది, ప్రకృతి ఏం చేస్తుంది, వాళ్ళు కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు వాళ్ళ 6th సెన్స్ తో ముందుకెళ్ళుంటే హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటారు. వాళ్ళ 6th సెన్స్ లేదు, నో డిసిషన్ మేకింగ్ లేదు, ఒకరి మీద డిపెండెంట్ అవుతున్నారంటే కనీసం ఇప్పుడు చెప్పిన విషయాలను గమనించి రాబోయే తరంలో కాబోయే జంటలు
ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి అమరిక ఉన్నటువంటి నక్షత్రాలలో రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ ఉంటే వారి జీవితంలోకి ప్రవేశించే ప్రథమ వివాహ ప్రాప్త భాగస్వామి ఈ నేను చెప్పినటువంటి అమరికలో యాస్టీస్ గా ఉంటే వారి వివాహ జీవితము అద్భుతంగా ఉంటుంది. ఇంత మాత్రమే నేను చెప్పగలను. వినేవారికి చెప్పగలను, వినని వారికి మేము చెప్పము. వాళ్ళని అసలు నేను ప్రోద్బలం కూడా చేయను. మా దగ్గరికి ఎవరైనా కన్సల్టెన్స్కి వచ్చినా కానీ మొదట చెప్పేది నేను చెప్పగలిగింది మీరు వినగలిగితే బాగుపడతారు. మీరు మాకు రామాయణాలు కథలు అవన్నీ చెప్పకండి, వాళ్ళు అలా అన్నారండి ఇలా అన్నారండి అనేసి అవన్నీ నాకు చెప్పకండి. నేను ఒక ఫార్ములా బేస్ మీద చెప్తా ఉన్నా. ఇలాంటి మీరు చెప్పే విషయాలు ఏమైనా ఉంటే నాకు అది ఏ ఫార్ములా మీద బేస్ అయి మీరు చెప్తున్నారో నాకు చెప్పండి. నేను మిమ్మల్ని అంగీకరిస్తా, మీ మాటలు వింటా. మీకు దానికి తోక లేదు తల లేదు, ఏదో ఒకటి చెప్తారు గాలిలో మాటలు, దానిని నేను విని మీకు అనుకూలంగా సమాధానం అయితే చెప్పను. నా దగ్గర మీరు అపాయింట్మెంట్ రాకపోయినా సమస్య లేదు. ఎవరైతే వస్తారో వారు నిజంగా బాగుపడడానికే వస్తున్నారు నా దగ్గరికి అని మాత్రం నేను నిత్యం కొలిసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చెప్పగలను. నా దగ్గరికి రమ్మని నేను పిలవట్లే. వచ్చినటువంటి వారికి అమ్మవారు మాకు మా గురువులు అందించిన జ్ఞానంతో పరిపూర్ణంగా వారి జీవితానికి ఒక మంచి డిజైన్ చేసి ఇవ్వగలము అనే నమ్మకం మాకుంది. శుభం.